హలో, బెస్ట్ హ్యాండ్ రైటింగ్ సిరీస్ పార్ట్ 2కు స్వాగతం. బిఫోర్ వి స్టార్ట్ ద వీడియో, మీ అందరికీ ఒక హెచ్చరిక. దీన్ని మీరు హెచ్చరిక అనుకోండి లేదా ఒక సజెషన్. మీరు గనక రోజు కొంతసేపు ప్రాక్టీస్ చేయలేకపోతే ఈ వీడియో వల్ల నాలెడ్జ్ గెయిన్ అవుతుందే కానీ మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వదు. ఎక్సర్సైజ్ ఈజ్ ది కీ టు మాస్టరీ అంటారు కొందరు. రిపిటేషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ స్కిల్ అని అంటారు మరికొందరు. అంతెందుకు, మనందరికీ తెలిసిన బెస్ట్ ప్రవర్బ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంత సమయం ప్రాక్టీస్ కోసం కేటాయిస్తారని భావిస్తూ లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దామా? 4Sలోని మొదటి ఎస్ స్పేస్ను సూచిస్తుంది. ప్రాపర్ స్పేసింగ్ లేనటువంటి మరియు రాయకూడనటువంటి కొన్ని రకాల హ్యాండ్ రైటింగ్స్ను ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ రాస్తున్నటువంటి హ్యాండ్ రైటింగ్ను చూడండి. అక్షరాల మధ్య ఎంత గ్యాప్ ఉందో చూస్తే తెలుస్తూ ఉంది. ఇలా రాస్తే పదాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలా అక్షరాలను దూరంగా చల్లేసినట్లు రాస్తే దీనిని మనం స్కాటర్డ్ హ్యాండ్ రైటింగ్ అంటాం. అంటే చెల్లాచెదరుగా రాయడం. ఇక్కడ రాస్తున్నటువంటి హ్యాండ్ రైటింగ్ని చూడండి. ఇది ఇంకొక రకమైన హ్యాండ్ రైటింగ్. అక్షరాల మధ్య ఏ విధమైన గ్యాప్ లేకుండా ఇరికించి రాయడం. ఇలాంటి హ్యాండ్ రైటింగ్ను కంప్రెస్డ్ హ్యాండ్ రైటింగ్ అంటారు. లెటర్స్ మధ్య కానీ వర్డ్స్ మధ్య కానీ సరైన గ్యాప్ ఉండాలి. పంక్చువేషన్స్ తర్వాత సరైన స్పేస్ మెయింటైన్ చేయాలి. మరీ దూరంగాను మరీ దగ్గరగాను రాయకూడదు. చాలామంది పదాల మధ్య స్మాల్ ఫింగర్ గ్యాప్తో రాయాలి అంటారు. కానీ ఇది కేవలం చిన్న పిల్లలకు సరిపోతుంది. పెద్దవాళ్ళ ఫింగర్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కేవలం ఎలిమెంటరీ పిల్లల వరకు సరిపోతుంది. టైప్స్ ఆఫ్ స్పేసింగ్. ఇందులో మొదటిది లెటర్ స్పేసింగ్, అంటే అక్షరాల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అనేటువంటిది. రెండవది వర్డ్ స్పేసింగ్, పదానికి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి. అదేవిధంగా మూడవది లైన్ స్పేసింగ్, అంటే ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ ఎంత కింద రాయాలో తెలియజేసేటువంటిది. ఇది ఫాంట్స్ను బట్టి లాంగ్వేజ్ను బట్టి కూడా మారుతూ ఉంటుంది. Importance of spacing. Spacing enhances readability. When your handwriting is clear, it ensures that your message is conveyed effectively.
It boosts confidence. Beautiful handwriting makes you proud of your work. Proper alignment is very important to impress your writing. So, pay attention to letter spacing. 4Sలో రెండవ S సైజును సూచిస్తుంది. హ్యాండ్ రైటింగ్లో సైజ్ పరంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఈ వీడియో చూడండి. అక్షరాలు చాలా పెద్దవిగా రాయడం వలన చూడడానికి అందంగా ఉండదు, చదివే వారికి మంచి ఇంప్రెషన్ రాదు. ఇలా రాయకండి. అక్షరాలు లైన్కు తగ్గట్టు ఉండాలి. కొంతమంది అక్షరాలు మరీ చిన్నవిగా చీమల్లాగా రాస్తారు. ఇది కూడా చాలా తప్పు. ఇలా రాయడం వల్ల చదవడానికి చిరాకు పుడుతుంది. అంతేకాకుండా దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్లకు చదవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇంకొంతమంది ఉంటారు, ఒకే లైన్లో ఒక అక్షరం పెద్దదిగాను మరొక అక్షరం చిన్నదిగాను సరైన సైజ్ మెయింటైన్ చేయకుండా రాస్తూ ఉంటారు. ఇది కూడా చూడడానికి అందంగా ఉండదు. హ్యాండ్ రైటింగ్లో అక్షరాల సైజ్ చాలా కీలకం. సో మీరు రాసేటువంటి అక్షరాలలో ప్రాపర్ సైజ్ మెయింటైన్ చేయండి. మీ అక్షరాలను ముత్యాల్లా మెరుగుపరచుకోండి. ఫోర్ ఎస్లో మూడవ ఎస్ స్లాంట్. కొంతమంది హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు అక్షరాలను నిలువుగా రాస్తూ ఉంటారు. కొంతమంది రైట్ సైడ్కి ఏటవాలుగాను, అదేవిధంగా కొంతమంది లెఫ్ట్ సైడ్కి ఏటవాలుగాను రాయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎలాగైనా రాయండి, అందంగా ఉంటుంది. కానీ
కొన్ని చోట్ల లేదా కొన్ని లైన్లు నిలువుగా మళ్ళీ కొన్ని లైన్లు ఏటవాలుగా రాయకండి. అక్షరాలు ఒకే యాంగిల్లో ఉండేలా చూసుకోండి. ఇక్కడ రాస్తున్నటువంటి హ్యాండ్ రైటింగ్ని చూడండి. ఇది నిట్ట నిలువుగా రాయడం. ఇక్కడ రాస్తున్నటువంటి హ్యాండ్ రైటింగ్ని గమనించండి. రైట్ హ్యాండ్ సైడ్కు అక్షరాలను వాల్చి రాయడం జరుగుతుంది, అంటే స్లాంట్ రైటింగ్ రైట్ సైడ్. ఇంకొంతమంది ఇలా లెఫ్ట్ సైడ్కి స్లాంట్ చేసి రాయడం జరుగుతుంది. ఇది నాకు తెలిసి రికమెండెడ్ కాదు. చాలామంది ఇలా రాయడాన్ని తప్పుపడుతూ ఉంటారు. గ్రాఫాలజీ మరియు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్కి హ్యాండ్ రైటింగ్ని వాల్చి రాసేటువంటి వాళ్ళు కొంతవరకు సెల్ఫిష్గా ఉంటారనేసి వాళ్ళ నమ్మకం. డిఫరెంట్గా సైడ్ హెడ్డింగ్స్ రాయడానికి ఒక స్లాంట్, మెయిన్ పార్ట్ రాయడానికి ఇంకొక స్లాంట్ వాడవచ్చు. కానీ కొంతమంది రెగ్యులర్ నోట్స్ కూడా స్టెబిలిటీ లేకుండా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డిఫరెంట్ స్లాంట్లో రాస్తూ ఉంటారు. సో ఈ విధంగా రాయకుండా రెగ్యులర్గా ఒకే వైపుకు రాసేట్టుగా ప్రయత్నించండి. అంటే స్లాంట్ యాంగిల్ని కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. బేసిక్ స్ట్రోక్స్. 4Sలోని చివరి S స్టాండ్స్ ఫర్ స్ట్రోక్స్. ప్రాపర్ స్ట్రోక్స్ ఇన్ హ్యాండ్ రైటింగ్ ఇన్వాల్వ్ కరెక్ట్ మూమెంట్, డైరెక్షన్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ స్ట్రోక్స్ టు ఫార్మ్ లెటర్స్ అండ్ వర్డ్స్. By mastering proper strokes, you will enhance your handwriting's readability, consistency, and overall quality. కామన్గా మనం చేసేటువంటి కొన్ని స్ట్రోక్ మిస్టేక్స్: ఇన్కన్సిస్టెంట్ స్ట్రోక్ డైరెక్షన్, ఇన్కరెక్ట్ లెటర్ ఫార్మేషన్, ఇన్సఫిషియంట్ ఆర్ excessive stroke length, poor letter connections, inadequate spacing. ఈ మిస్టేక్స్ను ఈ రోజు నుంచే మనం రాకుండా చూసుకుందాం. హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండాలంటే స్ట్రోక్స్ను మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం రాసేటువంటి రాతలో చాలా రకాలైనటువంటి స్ట్రోక్స్ ఉంటాయి. ఉదాహరణకి వర్టికల్ స్ట్రోక్స్, హారిజంటల్ స్ట్రోక్స్, డయాగ్నల్ స్ట్రోక్స్, కర్వ్డ్ స్ట్రోక్స్, హుక్ స్ట్రోక్స్ అనేసి కొన్ని రకాలైనటువంటి స్ట్రోక్స్ ఉంటాయి. అదేవిధంగా స్ట్రోక్స్లోనే మళ్ళీ అప్పర్ స్ట్రోక్స్ అనేసి, డౌన్వర్డ్ స్ట్రోక్స్ అనేసి కూడా ఉంటాయి. వీటితో పాటు కర్వ్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి. లూప్స్లో మళ్ళీ అప్పర్ లూప్స్, లోయర్ లూప్స్ అనేసి ఉంటాయి. వీటినన్నింటినీ మనము కరెక్ట్గా వాడుకోగలిగితే మన హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా తయారవుతుంది. Use correct strokes, direction and sequence. Pay attention to letter connections. Tips for improving strokes. Number 1. Use lined paper or ruled paper.
Number 2, practice slow, deliberate movements. Number 3, focus on correct stroke direction and sequence. Number 4, practice regularly. ఈ వీడియోలో చూపించిన 4Sలను బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీ రైటింగ్లో వీటిని ప్రాపర్గా వాడండి. మీ హ్యాండ్ రైటింగ్లో ఖచ్చితంగా మార్పులు మీరే గమనించండి. ఆల్ ది బెస్ట్. డియర్ సబ్స్క్రైబర్స్, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలీ సోషల్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.